నేను ఏ కార్యకర్తకైనా రాజకీయ విమర్శలు అనేది చాలా సహజమైనవి. మేము రాజకీయ విమర్శలు చేస్తాం. వినోద బెల్ట్ అంటారు, ఎమ్మ ఎక్క వాడు వీడు, వాడు వీడు వీడిని వాడు, ఎవరు చేసినా తప్పే. దాన్ని మేము సంబంధం మా వాళ్ళే చేయాలి, వాళ్ళు చేయకూడదు. వాళ్ళు ఏంటంటే మీరు అర్థం కాదు. ఆడెవడో సీమరాజు అంట, ఆయన మహానుభావుడు. ఎంత మాట ఏ విధంగా కష్టపడుతున్నాము చాలా. మా అన్నకి ఎక్కడ డ్యామేజ్ జరుగుతా ఉన్నా కూడా సీమరాజు అనేటువంటి ముందు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. మరి ఆ విధంగా కష్టపడేటువంటి వ్యక్తిని కదా. సో ఎటువంటి ఇబ్బంది లేదు. నేను ఎంత కష్టమైనా కూడా ఇష్టంగానే భావించి నేను అన్న కోసం అయితే ఆహర్నిశలో కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తిని మీ ద్వారా మీకు తెలియజేస్తా ఉంటాను, మీ ద్వారా మీ ప్రేక్షకులకు తెలియజేస్తా ఉంటాను. వెరీ గుడ్. అయితే కాకపోతే ఇప్పుడు మీరేమో రేపు గెలిచినాక మేమంతా అన్నిటినీ నేను ఇంప్లిమెంట్ చేయిస్తానని చెప్తున్నారు. మీకేమో చూస్తే అవతలేమో టీడీపీ కూటమికే ఎక్కువ సర్వేలన్నీ ఫేవరబుల్ గా ఉన్నాయి. మీదేదో ఒకటో రెండో మీకు వస్తున్నట్టుగా చెప్తున్నారు. ఏదో ఆరామ్ అస్థానం కూడా ఒకటికి ఇచ్చాము, వాడు జగన్మోహన్ రెడ్డి గారితో కల్పించాము. మా వాళ్ళు పోయి కూడా ఒక హోటల్లో ఉన్నాడు, ఆ హోటల్లో ఉంటే కూడా మనోళ్ళు పోయి కాల్వాలు కప్పి బొకేలు ఇచ్చి స్వీట్స్ ఇచ్చి వచ్చినారు. అయినప్పటికీ మరుసటి రోజు నైట్ కూర్చొని ఈ ఎగ్జిట్ పోల్స్ అని చెప్పి మంత్రులు ఎవరు కూడా గెలిచడం అంటాడు వీడు. మంత్రులు ఎవరు గెలవరు. మరి మంత్రులే గెలవకపోతే ఆయన అంటాడయ్యా, మేము అంటాం లేదు కదా సార్, అంతేనా? పెద్దోళ్ళు అని చెప్పి మీకు చాలా గౌరవించి మాట్లాడుతున్నాను. లేకంటే నేను నా మాట మీ ఆపక్క ఎవడన్నా గానీ అది మీరు అలాగే మాట్లాడాలి. నేను వేరే విధంగా మాట్లాడేవాడు. మీ బ్రాండ్ అది, మీరు అలా మాట్లాడితేనే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి. మీరు పెద్దవారు అని చెప్పి నేనేదో మీకు ఆ గౌరవం ఇస్తున్నా. చాలా సంతోషం. అది మీరు నాకు ఇస్తున్న గౌరవానికి. కానీ మీ బ్రాండ్ మీరు పాడు చేసుకోవద్దు, అలాగే మాట్లాడాలి మీరు. అప్పుడైతేనే మీరు బాగా రీచ్ అవుతారు. మీరు చెప్పే వాటిలో తప్పకుండా. అదే నేను చెప్పేది ఏంటంటే, ఈడు బఫున్ గాడు, ఎవరు ఈ ఆరామస్థాన్ గాడు మా దగ్గర డబ్బులు తీసుకొని మా దగ్గర ఇది చేసి మంత్రులు ఎవరు గెలవరు. ఈ మంత్రి వారు ఇప్పుడు ఉండేటువంటి కేబినెట్ లో, జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో పనిచేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నాడో ఎవడో కూడా గెలవడం అని చెప్తాడు. ఒకవేళ ఓడిపోతా ఉన్నా కూడా మనం ఏం చెప్పాలా, గెలుస్తున్నాడు అని చెప్పాలి, గెలుస్తున్నాడని చెప్పాలి. అన్న కోసం పనిచేసినప్పుడు. అవునా కదా? డబ్బులు తీసుకున్నప్పుడు మరి డబ్బులు దొబ్బినావు కదా, డబ్బులు తీసుకోకుండా ఉంటే నీ సర్వే నువ్వు చేసుకో, నిన్నెవడు కాదంట కదా. మరి నువ్వు డబ్బులు దొబ్బితేవి, మాకే గోటము పెడితేవి, 2 దెబ్బలు మాకే పడా. ఓకే, మరి ఇది బాధే కదా. మరి ఇప్పుడు మరి రోజా లాంటి సూపర్ స్టార్, సినిమా స్టార్ ఆవిడ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. చేసినప్పటికీ కూడా ఇన్ని సర్వేలు మీ అన్నగారికి అంత వ్యతిరేకంగా ఎట్లాగొచ్చినాయండి? వ్యతిరేకం అంటే 2 రకాలుగా చూసుకోవాలి మనం. జగన్మోహన్ రెడ్డి అన్నకు నేను చెప్పిన మాట ఏంది, నేను చెప్పింది ఏంటంటే, చిన్నాయన ఎవరు చంపినారో చెప్తే 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, షర్మిలాకి ఇవ్వాల్సినటువంటి వాటా ఏదైతే ఉండదో అదొక ఆస్తు రూపంలో గానీ, అదొక ల్యాండ్ రూపంలో గానీ, ఏదో ఒక రకంగా ఒక వాటా అనేది ఇచ్చేసినావంటే 30 సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటావున్నా. ఈ 2 చెయ్యి నువ్వు అని చెప్పినా. ఈ 2 చెయ్యిలా. ఈ 2 చేయకపోయినప్పుడు నేను దిగిన రంగం లేకంగా. ఓకే, అప్పుడు వచ్చారు. అప్పుడు దాకా నేనేమి మనమే గెలుచాలి, మనమే 175 కొడతాం. వై నాట్ 175? మీరు 178 3 తగ్గించారేంటి? నేను అంటే ఆంధ్రాలో నేను చెప్పాను. ఆంధ్రాలో అప్పుడు మాట. ఓకే, ఇప్పుడు డిసెంబర్ లో మాట నేను చెప్తున్నా. ఓకే, డిసెంబర్ లో నేను లాస్ట్ ఫైనల్ ఇది. ఇంక 3 నెలలే మన కాలేజ్ అవుతున్నది. మనం షర్మిలాను చిన్నాయన చంపినండి. ఈ 2 కన్నా మనం టచ్ చేసి ఇది ఫైనల్ చేసినామంటే ఇంకా మనల్ని ఎవడు మనల్ని టచ్ చేయడు. 30 సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటాము. వీళ్ళు ఎంతమంది కూటమైనా సరే, వాళ్ళు అందరూ కలిసి వచ్చినా సరే మనకి ఇబ్బంది లేదు అని చెప్పిన ఆయన విన్నప్పుడు మాకు డ్యామేజ్ జరుగుతుంది కదా. అవును, డ్యామేజ్ జరిగినప్పుడు ఎవడో ఒకటి దీన్ని ఫుల్ఫిల్ చేయాలి కదా. అవును, చేసేదానికే ఈ సీమరాజా వచ్చినాడు. ఆ రోజు నుంచి ఈ రోజు చేస్తానే ఉన్నా. అవును, అసలు మీరు గొక్క తిప్పుకోకుండా చేస్తున్నారు వైఎస్ఆర్సీపీకి. నిజంగా తప్పకుండా గొక్క తిప్పుకోవట్లేదు మీరు. అసలు ఏ వీడియోలు చూసినా సరే మా అన్న 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 అని చెప్పి అసలు మీరు అసలు మా బాధ దేవుడికి తెలియాలండి. గొంతులు పోయినా, ఆరోగ్యాలు బాగాలేకున్నా, జ్వరాలు వచ్చినా, హార్నెస్లు ఏమే చేసినా, ఎవడు ఎక్కడ ఏది పాయింట్ మాట్లాడినా కూడా దాన్ని తీసుకొని మళ్ళా ప్రజల్లోకి తీసుకొని పోయి మళ్ళా అన్నకి యాడ్ డ్యామేజ్ జరుగుతుందో అని చెప్పి మళ్ళా దాన్ని తిప్పికొట్టి మళ్ళా మా ఆయన నిలబెట్టుకుంటున్నాం ఏం జరిగినప్పటికీ. మరి ఏంటి 3 రోజుల ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగా తేలిపోయి మాట్లాడారు. ఒకసారి తేలిపోయి మాట్లాడినాడు అంటే చేసిందంతా ఇడే కదా.
ఏం చేసిందంతా ఇడే కదయా. ఏం చేశారు? సజ్జల గారు చేసిందంతా ఇడే కదా, నాశనం చేసింది ఇడే కదా. నిర్వాకం. ఓ ప్రభుత్వ సలహాదారుడు అని చెప్పి పక్కన పెట్టుకున్నాడు. ఉమ్, సలహాదారుడు అనేటువంటి వాడు ఇది మన సమాజంలో ఉపయోగపడేటువంటి సలహాలు ఇవ్వాల. అవును, అవునా కదా? అంటే ఎవరికి ఇచ్చిన మంచి సలహా. ప్రభుత్వానికి గాని, ఇటు సమాజానికి గాని, అటు ముఖ్యమంత్రికి గాని, లేదా అధికారులకు గాని, ఎవరికైనా సరే, ఇప్పుడు మీరున్నారయ్యా, నువ్వే ఉన్నావు, ఉమ్, నువ్వు నాకు ఏదన్నా ఉపయోగపడే సలహా చెప్తే నేను తీసుకుంటా. అవును. ఉపయోగపడే సలహా తీసుకోకుండా ఏదో చెప్పిన పారా స్వామి మన పని మంది అని మనం అంటాము. ఉమ్, మా ఓడికి అంత ధమాకు లేదు, ఉమ్, మా ఓడికి అంత ధమాకు లేదు, లండన్ లో టాబ్లెట్లు తెచ్చి చేసుకోవాలా. ఉమ్, నువ్వేదో చెప్తావు, వీడు అది నమ్ముతాడు. ఉమ్, సిపిఎస్ రద్దు ఎందుకు చేయలేదు అంటే మాకు అప్పుడు అవగాహన లేక మాట్లాడినాం అంటాడు. మళ్ళీ అన్నాడు కదా, అన్నారు. నేనన్నా మాట కాదు అవును ఇది. అన్నారు. నేనన్నా మాట కాదు ఇది. అవును. సిపిఎస్ రద్దు ఎందుకు చేయలేదు అంటే మాకు అప్పుడు అంత ధమాక లేదు, మాకు అప్పుడు అంత తెలియక, మాకు గుజ్జు మోకాళ్ళలో ఉండింది, ఉమ్, మేము అందుకని చెప్పి తెలియక మాట్లాడినావు ఉమ్, అని చెప్తే ఉమ్, దాన్ని నేను ఏ విధంగా తిప్పి కొట్టాలా, ఏ విధంగా ప్రజల్ని మళ్ళా నమ్మియాలా, మళ్ళీ వాళ్ళని దారికి మళ్ళా తెచ్చుకోవాలి. ఏ విధంగా వాళ్ళని ట్రాక్ లో పెట్టాలా, అవును, ఆలోచన చేయండి నాగేంద్ర గారు మీరు. అవును. నా పరిస్థితి ఏ విధంగా ఉంటది, నా బాధ ఎట్టుంటది. ఉమ్. ఎన్ని రోజులు నిద్రపోని రాత్రుల్లో కూడా గడిపినాయి. మరి ఎందుకు మీ అన్నగారు ఏమో ఆయన్నే ఎప్పుడు ముఖ్య సలహాదారుగా పెట్టుకుని కొనసాగిస్తారు? మెగబెట్టేదానికి ఇందుకే ఇంకెందుకు ఉమ్. ఇందుకే. మరి అయినప్పటికీ కూడా మీరు ఇంత జరిగినప్పటికీ కూడా గ్యారంటీగా అప్పుడు 175 అన్నారు, ఇప్పుడు ఇంకో 3. అంటే నాగేంద్ర గారు ఇక్కడ మీరు ఒకటి చూడండి, ఉమ్, తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని ఉమ్, లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి ఉమ్, 16 నెలలు జైల్లో చెప్పకూడదు దీని. ఉమ్, ఈ 16 నెలలు షర్మిల రోడ్ల బడిగా తిరిగి ఉమ్, తల్లి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, పెళ్ళాం ఒక దిక్కు, ఉమ్, ఒక్క అవకాశం అని ఉమ్, మా ఓడు బయటకు వచ్చిన తర్వాత ఒక కరుణామయుడు లెవెల్లో ఉమ్, మీకు సినిమా ఇండస్ట్రీ గురించి, మీరు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని నాకు తెలిసింది. ఉమ్, మీ సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవరు చేయలేనటువంటి నటన ఉమ్, మా ఓడి చేసి ఉమ్, 151 స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలిచి 22 పార్లమెంట్లు గెలిచి ఉమ్, పార్లమెంటుకు పోయినారు 22 మంది, 151 మంది అసెంబ్లీకి వచ్చినారు. ఇన్ని చేసినటువంటి అప్పుడు 151 వస్తే ఉమ్, ఇప్పుడు మా ఓడే 5 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నాడయా. అవును. మరి ఇప్పుడు 175 ఎందుకు రాకూడదు అనేది నా పాయింట్. ఉమ్, 16 నెలలు జైల్లో ఉంటేనే 151 స్థానాలు గెలిచినప్పుడు అవును. 5 సంవత్సరాల పాటు పాలన కొనసాగించి తాడేపల్లి ప్యాలెస్ లో నుంచి కొంపలోంచి బయటికి రానప్పటికీ ఉమ్, జైల్లో ఉన్నా కొంపలో ఉన్నా రెండు ఒకటే. అంతే. ఇప్పుడు మా వాడు బయటకు రావాలన్నా కూడా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.